హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో నా గురించి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇవాల్టి వీడియోలో అయితే నా రెగ్యులర్ రొటీన్‌లో ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మార్నింగ్ రొటీన్ పెట్టాను అండ్ దిస్ ఈజ్ మై ఈవినింగ్ రొటీన్. అండ్ కిడ్స్ స్కూల్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ అయితే ఏముంటది టీ కదా! అందుకే థంబ్‌నెయిల్‌లో కూడా వీళ్ళైతే కప్ టీ అని పెట్టాను. సో, ఐ విల్ హ్యావ్ కప్ ఆఫ్ టీ అండ్ కిడ్స్ వచ్చేసి మిల్క్ తాగుతారు. అండ్ ఏమైనా స్నాక్స్ అయితే తింటారు. అండ్ జంక్ వద్దంటే వినరు గదా! సో, డైలీ వన్ టైమ్ అయితే ఇస్తాను. అండ్ స్కూల్‌కి మోస్ట్‌లీ జంక్ అయితే అవాయిడ్ చేస్తాను. అండ్ నేను ఇంట్లోనే బిస్కెట్స్ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. వీట్ బిస్కెట్స్. ఇన్ కేస్ ట్రై చేస్తే అయితే మీతో చెప్తాను. అండ్ నా ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే అయితే వెళ్లి చూడండి. అందులో అయితే నా గురించి మొత్తం ఇంట్రడక్షన్ పెట్టాను. ఇంట్రడక్షన్ వీడియోలోగా. అండ్ మీకు వీసా గురించి లేదంటే అక్కడ లైఫ్ స్టైల్, ఇక్కడ లైఫ్ స్టైల్‌లో డిఫరెన్స్ లేదా ఇక్కడ స్కూలింగ్ ఎలా ఉంటది? స్కూల్ ఎడ్యుకేషన్‌లో డిఫరెన్స్ ఏంటి అనేది ఇలాంటి ఏ క్వెషన్స్ ఉన్నా గూడా మీరు కింద కామెంట్ చేయండి. నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇదొచ్చేసి గ్రీన్ టీ అనమాట. నేను గ్రీన్ టీ ఇది వాడతాను. అండ్ గ్రీన్ టీ నేనైతే తాగను. మా హస్బెండ్ తాగుతాడు. అండ్ నాకైతే టీ కావాల్సిందే. అండ్ దీంట్లో వీడియోలో లాస్ట్ ఎండింగ్‌లో డైలీ ఐ మీన్ నేను వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు కృష్ణ సూక్తులు అని చెప్దామనుకుంటున్నాను. డైలీ ఒకటి వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అని అంటే కింద కామెంట్ చేయండి. నేను చెప్తాను. లేదు అనంటే లైట్ తీసుకోండి. అండ్ ఇక్కడైతే పాలు పెట్టాననమాట కిడ్స్‌కి. సో, పాలు తాగేసి చదువుకుంటారు మోస్ట్‌లీ. అండ్ ఇవాళైతే నేను పిండి నానబెట్టాను. రేపు ఆహ్, ఇడ్లీకనేసనమాట టిఫిన్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, ఇవాళ అదొకటి ఎక్స్‌ట్రా పని. సో, ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ మా చిన్నోడైతే తీయడు. ఇంకా అది నేనే తీయాలి. మా పెద్దోడైతే వాడే తీసేస్తాడు. అండ్ టీ తాగేసి చదివిపియడానికైతే కూర్చుంటాననమాట. ఇది వీళ్ళకి ఇలా గ్రీన్ ఫోల్డర్ అని ఒకటుంటది. సో, ఇక్కడ రిమైండర్స్ ఉంటాయి. అంటే డైలీ స్కూల్‌కి ఏమేమి తేవాలి, ఏంటిది, ఎలా ఉండాలి అని ఇంపార్టెంట్ డేట్స్ అంటే హాలిడేస్ కానీ, లేకపోతే వాళ్ళ స్కూల్‌లో పార్టీస్ అలాంటివేమన్నా ఉంటే అలా. అండ్ వీక్లీ లెటర్ అని ఉంటది. అంటే ఈ వీక్‌కి వాళ్ళు ఏం చేస్తున్నారు స్కూల్‌లో ఏంటి అనేసి. మాకు బుక్స్ అయితే ఇవ్వరు. సో, అదిగో అలా పేపర్స్ ఇస్తారు అండ్ ఐప్యాడ్స్ ఇస్తారు. ప్రతి కిడ్‌కి ఒక ఐప్యాడ్ ఉంటది. అండ్ ఐప్యాడ్‌లోనే వాళ్ళు ఇలా ప్రాజెక్ట్స్ ఇలా అయితే చేయాల్సుంటుందనమాట. అండ్ ఐప్యాడ్ వచ్చేసి స్కూల్ ఎండ్ అయిన తర్వాత వాళ్ళ ఐప్యాడ్ వాళ్ళకి సబ్మిట్ చేసేసేయాలి. అండ్ బుక్స్ అప్పుడిస్తారనమాట. బుక్స్ అయితే వీళ్ళకి స్కూల్లోనే పెట్టుకుంటారు. అండ్ మనకు తెలీదు యాక్చువల్లీ పోర్షన్ ఏంటి, ఏంది అనేసి. సో, వాళ్ళు జస్ట్ ఇలా పేపర్స్ అయితే పంపిస్తారు. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ బుక్ ఉంది. లాస్ట్ ఇయర్ చదువుకుంటారు కదా! కిడ్స్ అయిపోయిన వాళ్ళది. సో, అక్కడ వాళ్ళ దగ్గరైతే తీసుకున్నాను. సో దట్ వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి కొంచెం ఈజీగా ఉంటదని. నాకు కొంచెం ఐడియా ఉంటదనేసి. సో, వీళ్ళ బుక్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ ఇదిగో దీంట్లో నుంచే ఇలా పేపర్స్ అయితే చించి హోంవర్క్ జేయాలన్నా, ఏం జేయాలన్నా ఇలా పేపర్స్ అయితే చించి ఇస్తారు. అండ్ వీక్లీ పోర్షన్ ఉంటది గదా! ఆ వీక్లీ పోర్షన్ పైన వీక్లీ టెస్ట్ అయితే ఉంటదనమాట. అండ్ ఎవ్రీ వీక్ టెస్ట్ పెడతారు. అండ్ ఎవ్రీ వెడ్నెస్‌డే పేపర్స్ అయితే ఇస్తారనమాట. సో, 4 క్వార్టర్స్ అయితే ఉంటాయి. ఆ వీక్లీ టెస్ట్ పైన ఒక్కొక్క క్వార్టర్‌కి వాళ్ళకి మార్క్స్ అయితే డివైడ్ చేస్తారనమాట. అలాగా. అండ్ ఇదొచ్చేసి వాళ్ళ స్కూల్లో ఇవ్వాలి. అండ్ ఇప్పుడు క్రిస్మస్ టైమ్ గదా! సో, ఈచ్ క్లాస్ ఒక ఆర్ఫన్ కిడ్‌నయితే అడాప్ట్ చేసుకుంటది. అండ్ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అనమాట. లైక్ వాళ్ళకి క్లోత్స్ అవసరం ఉన్నాయా? లేకపోతే వాళ్ళకి ఎలాంటి టాయ్స్ కొనాలని ఉంటుంది. ఆర్ఫన్ కిడ్స్ గదా! వాళ్ళకి అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలకి స్కూటర్ కొనాలని ఉంటుంది అలా. సో, వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటాయో ఒక లిస్ట్ రాసుకుంటారు. అండ్ క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా కలిసి అవైతే ఇస్తారనమాట. ఇక్కడ నేను రైస్ ఫేస్ ప్యాక్ పెట్టాను. రిజల్ట్ అయితే వాడిన తర్వాత చెప్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.